ఫ్రాన్స్లోని ప్యారిస్లో మోస్ట్ విజిటెడ్ మ్యూజియం, ప్రపంచంలోనే ఎక్కువ మంది టూరిస్టులు వెళ్ళే మ్యూజియం లూ మ్యూజియం అన్నమాట. ఈ లూ మ్యూజియంకి ఏటా 80 లక్షల మంది విజిటర్స్ వస్తారంట. ఆ మ్యూజియంలో మోనాలిసా బొమ్మ కూడా ఉంటుంది. అయితే దానిలో పెద్ద దోపిడీ జరిగింది, దొంగతనం జరిగింది. ఫ్రెంచ్ వాళ్ళ కల్చరల్ మినిస్ట్రీ కథనం ప్రకారం 8 కాస్ట్లీ ఐటమ్స్, కాస్ట్లీ జ్యువెలరీ పోయాయి. ముఖ్యంగా నెపోలియన్ వాళ్ళ వైఫ్ కు ప్రజెంట్ చేసిన ఎమరాల్డ్ అండ్ డైమండ్ నెక్లెస్ కావచ్చు, నెపోలియన్ తన స్టెప్ డాటర్ కి బహుమతిగా ఇచ్చిన సఫైర్ నెక్లెస్ కావచ్చు, ఇలా చాలా ప్రైజ్లెస్ జ్యువెల్స్ అనేవి వాటి యొక్క కల్చరల్ వాల్యూ, హెరిటేజ్ వాల్యూ వెల కట్టలేనిది, విలువలేనిది. అలాంటి 8 జ్యువెలరీ పోయాయంట. చాలా పకడ్బందీగా దొంగలు వచ్చి 4 నుంచి 7 నిమిషాల పాటు దొంగతనం చేసేసి వెంటనే వెళ్ళిపోయారంట. ఎగ్జిట్ ఎంట్రీ మొత్తం కలిపి కూడా 4 to 7 minutes అనంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఫ్రాన్స్ లో లూపాన్ అని ఒక టీవీ సిరీస్ ఉంది. దానిలో మ్యూజియంస్ ఎలా దొంగతనం చేయాలి అని చెప్పి, మ్యూజియం జ్యువెలరీ ఎలా కాజేయాలి, ఇలా టీవీ సిరీస్ నడిపించారనమాట. దానిలో కూడా లూ మ్యూజియం నే థీమ్ గా వాడారు.